నా పేరు వెంకటరామ సార్ గడుగు ఆటలపల్లి జగంపేట మండలం. మాకు సొంతంగా 25 ఎకరాలు సేమ్ చేస్తున్నాం. మిర్చి 3 ఎకరాలు ఉందండి. రీసెంట్ గా నాన్ స్పాట్ కొట్టి 10 డేస్ అవుతుంది. నల్లికి, పురుగుకి, తెల్లదోమకి. అది కొట్టిన తర్వాత తెల్లదోమ, పురుగు, నల్లి అనేది తగ్గింది. తర్వాత దిగుబడి కూడా ఎక్కువ శాతం రావడం జరిగింది. నాన్ స్పాట్ కొట్టిన తర్వాత 5 డేస్ కి తెల్లదోమ అనేది చనిపోవడం అనేది జరిగింది. నాతో పాటు పక్క రైతులు కూడా నాన్ స్పాట్ తీసుకోవడం జరిగింది. నాన్ స్పాట్ వల్ల అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాతో పాటు కొంతమంది రైతులకు ఇవ్వడం కూడా జరిగింది. నాన్ స్పాట్ కొట్టిన తర్వాత ముందుగా తెల్లదోమని కంట్రోల్ చేయడం జరిగింది. నల్లి తగ్గడం జరిగింది. కాయ బరువు పెరగడం, షైనింగ్ గా రావడం, ముడత తగ్గడం, బరువు రావడం జరిగింది. 30 క్వింటాలు రావాల్సిన పంట 45 క్వింటాల నుంచి 50 క్వింటాలు రావడం జరిగింది నాన్ స్పాట్ కొట్టడం వల్ల. నాన్ స్పాట్ కొట్టడం వల్ల నల్లికి ఎంత మంది కొట్టినా సరే, ఎన్ని మందులు కొట్టినా సరే కంట్రోల్ కాకపోవడం జరిగేది. నాన్ స్పాట్ కొట్టిన తర్వాత ఒక వారం తర్వాత కంట్రోల్ కావడం జరిగింది. దిగుబడి కూడా 10 నుంచి 30 క్వింటాలు వచ్చేది. అలాంటిది 40 నుంచి 50 క్వింటాలు రావడం జరిగింది. కాయ షైనింగ్ పెరిగింది, టైట్ అవ్వడం జరిగింది, వాటిగా ఉండడం జరిగింది. కాయ ఇది వరకు ఇలా ఉండేది, నాన్ స్పాట్ కొట్టడం వల్ల ఇలా అయింది. కాయ టైట్ అవ్వడం కూడా జరిగింది. ఉప్పులు తిరగడం మానేసి ఇలా స్ట్రైట్ రావడం అనేది జరిగింది. ఇది నాన్ స్పాట్ కొట్టక ముందండి. నాన్ స్పాట్ కొట్టిన తర్వాత అండి నాకు దిగుబడి అయితే ఎక్సలెంట్ గా ఉందండి. ఇది నాన్ స్పాట్ కొట్టక ముందు సార్. ఈ నాన్ స్పాట్ కొట్టిన తర్వాత లో కటింగ్ చేసినప్పుడు 25 నుంచి 30 క్వింటాల్స్ వచ్చి సార్. ప్రజెంట్ నాన్ స్పాట్ కొట్టిన తర్వాత కాయ టైట్ అవ్వి, షైనింగ్ అయ్యి, సైజు పెరగడం వల్ల క్వింటాల్స్ పెరగడం అనేది జరిగింది సార్. ఈ నాన్ స్పాట్ కొట్టిన తర్వాత కాయ లాంగ్ అవడం, వంపులు తిరగడం మానేసి సైజు పెరగడం గట్రా జరిగింది సార్. స్ట్రైట్ గా నాన్ స్పాట్ కొట్టిన పంట సార్. నాన్ స్పాట్ కొట్టిన తర్వాత 1 వీక్ దాకా ఏ మందు కొట్టలేదు సార్. దాని రిజల్ట్ ఎలా ఉన్నదో దాన్ని బట్టి వేరే మందులు కొడదామని అనుకున్నాం సార్. నాన్ స్పాట్ కొట్టిన తర్వాత నల్లి, తెల్లదోమని కంట్రోల్ అవడం జరిగింది సార్. తెల్లదోమ అనేది ఇది వరకు అరికట్టడానికి చాలా కష్టంగా ఉండేది. నాన్ స్పాట్ వచ్చిన తర్వాత తెల్లదోమని తగ్గింది సార్. కంట్రోల్ వరిచేలో, ముఖ్యంగా వరిచేలో సార్. నాన్ స్పాట్ ముఖ్యంగా ఎగ్జాంపుల్ నేనే సార్. ఎకరానికి నాన్ స్పాట్ కొట్టాను సార్. 1200 1 లీటర్ సార్. 1200 సార్. ఇది ఈ మందులతో పోలిస్తే సార్ నాన్ స్పాట్ అనేది చాలా మంచిది సార్. ఈ మందులు వాడడం వల్ల రైతు సేవ్ అవుతాడు సార్. ముందు మన నాన్ స్పాట్ వాడడం వల్ల రైతు అనేవాడు పంట పెరిగి మందులు భారీ తగ్గుతాడు సార్. ఈ ఫెర్టిలైజర్స్ మందులు కొట్టడం వల్ల రైతు దెబ్బ అవుతున్నాడు సార్. నాన్ స్పాట్ కొట్టక ముందు డేలో 2 టైమ్స్ కొట్టేవాళ్ళం సార్ మందులు సార్. డేలో 2000 ఒకసారి అయ్యేది, ఈవినింగ్ 2000, మొత్తం 4000 అయ్యేదండి మిర్చిలో. ఈ నాన్ స్పాట్ కొట్టిన తర్వాత ఒక వారం ఆగాం సార్. ఇంకా కొట్టలేదు సార్. దాని రిజల్ట్ చూసిన తర్వాత కొడదామని కటింగ్ చేసిన తర్వాత దాని పర్సంటేజ్ పెరిగింది సార్. 2 టైమ్స్ కొట్టాను సార్. 2 లీటర్ సార్. వేరే మంది ఏం కొట్టలేదు సార్. కొట్టి 25 డేస్ ఒక రోజు అవుతుంది సార్. ఒక 10 డేస్ కూడా అవుతుంది. ఫస్ట్ కొంట కొట్టినప్పుడు 30 క్వింటాల బదులు ఫస్ట్ కొత్త 30 క్వింటాలు వచ్చింది సార్. నాన్ స్పాట్ ఫస్ట్ కొట్టిన తర్వాత 45 క్వింటాలు వచ్చింది సార్. 15 క్వింటాలు పెరిగింది సార్. వర్షం దెబ్బకి నాన్ స్పాట్ చాలా మటుకు ఆగింది. సుడిదోమ, తెల్లదోమ, పేను బంకలతో విసిగిపోయిన రైతన్నలకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్స్ వారి భరోసా సిఈఎంఓ టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన నానోస్పాట్ తో నల్లి, సుడిదోమ, తెల్లదోమ మరియు పేను బంకను నివారిద్దాం. నానోస్పాట్ విదర్భ వారి విశిష్ట ఉత్పాదన, ఖచ్చితమైన ఫలితాలకు, నాణ్యమైన అధిక దిగుబడులకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వారి విశిష్ట ఉత్పాదనలు వాడుదాం. రైతన్న విజయం, దేశానికి సౌభాగ్యం. విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్.